హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి 1 మంత్ బ్యాక్ బాగా ట్రెండింగ్ అయినాయి కదండి పికిల్స్. ఏ ఛానల్ చూసినా పికిల్స్ బాగా ట్రెండింగ్ అయినాయి కదా. అదే ఇప్పుడు మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూసేద్దామండి. నేను ఈరోజు ప్రాన్ పికిల్ చేయబోతున్నాను. ఆ వీడియో ప్రాసెస్ చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు ఇంకొంచెం ముందుకెళ్తానికి ఉపయోగపడుద్దండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. నేనైతే ఒక 200 గ్రాములు తీసుకున్నానండి రొయ్యలు. అవి చక్కగా కడిగేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఎగరబెట్టేసుకున్నానండి. నేను ఏం వేయలేదు, ఓన్లీ పసుపు వేసుకొని మొత్తం ఎగరబెట్టేశాను. ఎగరబెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 150-200 అలా ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని మనం ఉడకబెట్టేసేసుకున్న రొయ్యలు నూనె కాగిన తర్వాత అందులో వేసేసిన తర్వాత చక్కగా వాటిని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బాగా డీప్ ఫ్రై చేసుకోక్కర్లేదు, అలా అని బాగా మెత్తగాను ఉండక్కర్లేదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. బాగా మనం ఎక్కువ వేపితే మనకి లాస్ట్ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి రొయ్య అనేది బాగా గట్టిగా అయిపోతుంది. అందుకని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఓ ప్లేట్లో పెట్టేసుకున్నానండి పక్కన. అవన్నీ తీసేసి ఇప్పుడు అదే కళాయిలో ఆ నూనె కూడా తీయకుండా అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. కొంచెం పెద్ద స్పూన్తోనే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు మనం దాన్ని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చక్కగా మొత్తం మిక్స్ అయిపోయి నూనెలో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన అనేది పోయి మొత్తం అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి. సాల్టే వేసుకున్నాను, రాళ్ళు ఉప్పు వేసుకోలేదు, సాల్టే వేసుకున్నానండి. అది మొత్తం కలిపేసేసుకున్న తర్వాత 2 స్పూన్లు పచ్చికారం వేసుకున్నానండి. నేను తీసుకున్నది కొంచెం రొయ్యలే కాబట్టి నేను కొంచెంగానే వేసుకున్నాను. 2 స్పూన్లు పచ్చికారం వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా తిప్పేసుకున్నానండి. తిప్పేసుకుని ఇప్పుడు ధనియాలు, లవంగాలు ఇవన్నీ వేసుకుంటాం కదా. చెక్క, ధనియాలు, లవంగాలు వేసిన పొడి ఒక చిన్న కప్పు వేసుకున్నానండి. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసేసుకున్నాక రొయ్యలు వేసేసుకోవాలండి. రొయ్యలు వేసుకొని మొత్తం అంతా తిప్పేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా తిప్పేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చల్లారిపోతుంది కదా. చల్లారిన తర్వాత చూడండి, ఇది మనకి ఇలా ఉంది. చల్లారిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలే, కొంచెం రసం కూడా ఎక్కువగానే వచ్చింది. నిమ్మకాయలు బాగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలండి. మనకి ఈ చికెన్ పికిల్లో కానీ, ప్రాన్ పికిల్, ఈ పికిల్స్లో, అలాంటి పికిల్స్లో మనం బాగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి. అప్పుడైతేనే మనకి కొంచెం చేదు రాకుండా ఉంటుంది. వేడి మీద వేస్తే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మీరు ప్లాస్టిక్ కంటైనర్లో కానీ
లేదంటే ఏదన్నా గాజు కంటైనర్లో కానీ పెట్టుకుంటే, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఒక ఒక 1 వీక్ కరెక్ట్గా బయట ఉంచుకొని తర్వాత నేను ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుంటాను. మనం అన్నీ కరెక్ట్గా వేసుకుని చక్కగా చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకి చాలా రోజులు నిలవ ఉంటుందండి. పికిల్ అయితే చాలా టేస్టీగా అనిపించింది, చాలా బాగుంది కూడాను. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను.